సున్నిత మనస్కులు భయపడేవారు చూడకండి, కానీ మీ ఆత్మను పోగొట్టుకోకూడదు అనుకుంటే చూడండి. అగాధము తెరువగా పెద్ద కొలిమిల నుండి పొగ వంటి పొగ వచ్చెను. ఆ పొగలో నుండి మిడతలు భూమిపైకి వచ్చెను. వారిని చంపడానికి కాదు, 5 నెలల పాటు బాధ పెట్టడానికి. ఇక్కడ వారిని అంటే ఎవరు? 666వ ముద్ర వేసుకున్నవారు, దేవుని సీల్స్ తిరస్కరించిన వారు, మృగానికి చెందినట్లు అంగీకరించిన వారు. వారి కడపటి స్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నాం. స్వరూప్ బీపీహెచ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. కొన్ని లక్షల మంది ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. రోడ్లలో, ఇళ్లల్లో, కార్యాలయాల్లో ప్రజల మాయం. ప్రపంచమంతా కుదేలైపోయింది. అవును, యేసయ్య రహస్య రాకడ జరిగిపోయింది. క్రీస్తులో పరిపూర్ణులు, ఈ లోకంలో యేసయ్యలాగే జీవించిన శుద్ధులు ఎత్తబడ్డారు. కానీ సాధారణ భక్తి జీవితం చేసిన లక్షలాది మంది భూమిపైనే మిగిలిపోయారు. ఇది షాకింగ్. అవమానం, భయం, గిల్టీ, కన్నీళ్లు తట్టుకోలేక చాలామంది ఏడుస్తూ నేలపై పడ్డారు. ఈ కల్లోలంలోకి వస్తాడు ఒక వ్యక్తి, ప్రపంచమంతటినీ శాంతి పేరిట ఏకం చేసే శక్తి. అతడే క్రీస్తు విరోధి. ప్రపంచం ఒక్క దగ్గరకు చేరుతుంది. ఒకే ప్రభుత్వం, ఒకే కరెన్సీ, ఒకే ఆజ్ఞ. ప్రతి మనిషి తప్పకుండా 666 ముద్ర వేయించుకోవాలి. లేని వారికి ఆహారం లేదు, నీరు లేదు, కొనుగోలు లేదు, అమ్మకం లేదు, ప్రయాణం లేదు. ముద్ర లేని వారిని ఏఐ, డ్రోన్స్, రోబోట్స్ వెతుకుతాయి, గుర్తిస్తాయి, పట్టుకుంటాయి. ఒకవేళ ఒప్పుకోకపోతే చంపండి అనే డైరెక్ట్ ఆదేశాలు ఇస్తాయి. రహస్య రాకడ తర్వాత మిగిలిపోయిన క్రైస్తవులు తమ మొబైల్స్, గ్యాడ్జెట్స్, ఐడీస్ అన్ని చెత్త కుప్పలలో విసిరేస్తారు. అరణ్యంలోనికి పారిపోతారు. సిగ్నల్ లేని ప్రాంతాల్లో దాగుకుంటారు. అక్కడ ఒకే ఆప్షన్, క్రీస్తు కోసం మృతి చెందడం. మొదటి 3.5 సంవత్సరాల్లో లక్షల మంది హతసాక్షులు హతమవుతారు. వారి రక్తం భూమిని తడుపుతుంది. యేసు రక్తంలో కడుగబడిన చివరి పరిశుద్ధుల రక్తం ఒలకబోయడంతో తరాలు యుగాలుగా ఎదురు చూస్తున్న శాపం కట్టలు తెంచుకొని భూజనులపైన ఉగ్రరూపం చూపించడానికి బయలుదేరుతుంది. ఇప్పుడు ముద్ర వేయించుకున్న వారి పరిస్థితి చూద్దాం. మొదట్లో వారికి స్వర్గం లాంటి అనుభవం. తక్కువ ధరలో ఆహారం, ఉచిత భూములు, ఉచిత కార్లు, ఇల్లులు, సకల సౌకర్యాలు, ప్రపంచ పౌరుడు అనే ప్రాముఖ్యత. ప్రపంచం చెబుతుంది ఇదే నిజమైన శాంతి. ఇది మొదటి ముద్ర.